ఆనందంగా సేఫ్ గా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇవాళ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇవాళ మీకోసం యాంటిక్ ఇమిటేషన్ టెంపుల్ జ్యువెలరీ తీసుకొచ్చాను. సో అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. కొంచెం హై అండ్ క్వాలిటీతో ఉన్న జ్యువెలరీ అని చెప్పొచ్చు. సో చూద్దాం. నేను వేసుకుంది కూడా యాంటిక్ టెంపుల్ జ్యువెలరీనే అండి. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది, అందుకోసం మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఇప్పుడు ఎలాగో పెళ్లిళ్ళ సీజన్ ఉంది, అట్లాగే మన ఫెస్టివల్ రాబోతుంది, దీపావళి రాబోతుంది కదా, అందుకోసం మీరు రెడీగా ఉండొచ్చు ఇప్పటి నుంచి పర్చేస్ చేసుకుంటే అని తీసుకొచ్చాను. సో యాక్చువల్ గా నేను శరన్నవరాత్రి నవరాత్రులు ఉన్నాయి, అట్లాగే దసరా వస్తుంది, సద్దుల బతుకమ్మ ఉంది, వీటి కోసం అసలు చాలా ప్రిపేర్ అయ్యాను. మంచి పట్టు సారీస్ చూపిద్దాం మీకు అని, బట్ అన్ఫార్చునేట్లీ అది వీలు కాలేదు. అండ్ ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటే ఏంటి అంటే, డిస్పాచ్ విషయంలో కూడా చాలా మందికి కొంచెం లేట్ గా రెస్పాండ్ అయ్యాను. ఆ విషయంలో కూడా వెరీ సారీ. సో మీకు అందరికీ తెలుసు, మా మామగారు ఎక్స్పైర్ అయ్యారు పాస్ట్ డే కాబట్టి. సో దానికి సంబంధించిన రిచువల్స్ అన్ని ఉంటాయి. ఆల్మోస్ట్ 13 days వరకు నేను మొత్తం ప్యాకప్ అయిపోయి ఉన్నాను. సో నేను మొబైల్ పట్టుకొని కూర్చుంటే బాగుండదు కాబట్టి ఇంకా తప్పని పరిస్థితుల్లో పక్కన పెట్టాల్సి వచ్చింది. ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. సో కావాలని చేసింది అయితే కాదు, ఓకేనా. ఇంకా జ్యువెలరీ చూపిస్తానండి ఒక్కొక్కటి. నేను వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి టెంపుల్ జ్యువెలరీ చెప్పాను కదా, యాంటిక్ టెంపుల్ జ్యువెలరీ అని చెప్పేసి. సో ఇది వినాయకుడి ప్రతిమలతో ఉన్నది. సో వినాయకుడు, నిల్చున్న వినాయకుడు. యాక్చువల్ గా వాళ్ళు చెప్పడం నాకు ఏం చెప్పారంటే ఖైరతాబాద్ వినాయకుడు అని చెప్పారు. ఖైరతాబాద్ వినాయకుడి జ్యువెలరీ అన్నమాట ఇది. చూడొచ్చు మీరు ఇక్కడ అంతా, ఈ ప్రతి దాంట్లో మనకు ఖైరతాబాద్ వినాయకుడు కనిపిస్తాడు. నేను ఇవాళ తీసుకొచ్చిన జ్యువెలరీ అన్నిట్లో ఎక్కువగా వినాయకుడే ఉంటాడు. సో అది కూడా బెస్ట్ పార్ట్ అనిపించింది నాకు. వినాయకుడికి సంబంధించి జ్యువెలరీ అంటే వినాయకుడితో ఉన్న, వినాయకుడి విగ్రహంతో ఉన్న టెంపుల్ జ్యువెలరీ చాలా తక్కువగా చూస్తూ ఉంటాం కదా మనము. ఎక్కువగా లక్ష్మీదేవి కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో రామ్ పరివార్ చాలా ఫేమస్ అయ్యాయి, దశావతార్ అవన్నీ ఉన్నాయి, బట్ ఎక్కడ వినాయకుడిని అయితే నేను చూడలేదు. సో ఇక్కడ వాళ్ళ దగ్గర నాకు ఎప్పుడైతే వెంటనే దగ్గర చూసానో వినాయకుడికి సంబంధించి నాకు ఇమీడియట్ గా మీకు అందరికీ చూపించాలి అనిపించింది. సో ఇమీడియట్ గా తీసుకొచ్చి చూపిస్తున్నాను. హౌ ఇస్ ఇట్? చాలా గ్రాండ్ గా ఉంది కదా. దానికి సంబంధించి మంచి పుట్టలు కూడా వచ్చాయి నైస్ గా. ఇది చాలా హెవీగా ఉంది కాబట్టి ఇది కొంచెం సన్నగా పొడుగ్గా ఇచ్చారండి. ఇలా ఉంటుంది జ్యువెలరీ అంతా. నాకు తెలిసినంత వరకు ఇక్కడ కూడా వినాయకుడు ఉండొచ్చు. ఓకే, సో ఇది బుట్ట, దానికి చక్కగా ముత్యాలు వచ్చాయి. అండ్ ఇది కూడా ముత్యాలు కూడా ఉన్నాయి దీంట్లో అంతా కూడా. అండ్ మనం వర్క్ మ్యాన్షిప్ చూడొచ్చు దీంట్లో ఎంత అందంగా ఉంటుందో. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ నెక్లెస్ అంతా. సో దీని ప్రైస్ వచ్చేసి 4900 ప్లస్ షిప్పింగ్. 4900 ప్లస్ షిప్పింగ్. ఓకే, ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ చూద్దాం. ఇది కూడా వినాయకుడికి సంబంధించిన నెక్లెసే. ఓకే, నక్షి అండి. యాక్చువల్గా అది చెప్పడం మర్చిపోయాను నేను. నక్షి ఉంటుంది మొత్తం అన్ని జ్యువెలరీలో కూడా మీకు మంచి నక్షి వర్క్ ఉంటుంది. నకాషి కొంతమంది అంటారు, నక్షి అని కొంతమంది అంటారు. సో ఇది కూడా చూస్తున్నారు కదా, యాంటిక్ పీస్. వేర్ యూ కెన్ సీ వినాయకుడు ఉన్నాడు ఇక్కడ. మంచి మువ్వలు వచ్చాయి, గోల్డ్ మువ్వలు వచ్చాయి. ఇదంతా కూడా నక్షి వర్కే. అండ్ దాంట్లో మళ్ళీ కెంపులు పచ్చలు ఉంటాయి, చూస్తున్నారు కదా చిన్నగా. ఇవేమి రియల్ కెంపు కాదు, ఓకే, రియల్ కెంపు మాత్రం కాదు, సింథటిక్ కెంపు వాడడం జరిగింది. మనము ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే జ్యువెలరీ ఎలా ఉంది, యాంటిక్ టెంపుల్ జ్యువెలరీ ఎలా ఉంది అన్నది మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇది. దీని ప్రైస్ వచ్చేసి, అండ్ దీనికి హ్యాంగింగ్స్ చూపిస్తాను, ఇలా ఉంటుంది. హ్యాపీగా కూర్చున్న వినాయకుడు, ఒక కాలు పైకెత్తి కూర్చున్న వినాయకుడు అనమాట. దీని హ్యాంగింగ్స్ ఇట్లా వచ్చాయి, ఇలా పైరపోతుంది ఇది. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ నెక్లెస్ and the price is 5200 plus shipping. ఇది వచ్చేసి 5200 ప్లస్ షిప్పింగ్ ఇట్లా ఉంటుంది. ఓకే,
5200 ప్లస్ షిప్పింగ్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే యూ కెన్ ప్లేస్ ద ఆర్డర్. మీకు ఇది అర్థమై ఉంటుంది కదా. దిస్ ఇస్ నేను వేసుకుంది కోడ్ చెప్పేస్తాను ఇప్పుడే. దిస్ ఇస్ నెంబర్ 1. నేను వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి నెంబర్ 1 అలాంగ్ విత్ బుట్టాస్. దీని ప్రైస్ 4900 ప్లస్ షిప్పింగ్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ నక్షి వర్క్ లో ఉన్న వినాయకుడి నెక్లెస్. ఓకే, ఇది నెక్లెస్ మాత్రమే. దిస్ ఇస్ నెంబర్ 2, 5200 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ నెంబర్ 3. నెంబర్ 3 లో మనం 2 చూస్తున్నామండి. 3A 3B అని పెట్టేసుకోండి. 3A వచ్చేసి కాసుమాల. ఓకే, లక్ష్మీ అమ్మవారి కాసుమాల ఇది చూస్తున్నారు కదా. పైది నెక్లెస్. ఇవి రెండు సెపరేట్ గా వస్తాయి, ఇట్స్ నాట్ సెట్ అండి. సో దీని రేట్ వేరేలా ఉంటుంది, దీని రేటు సెపరేట్ గా ఉంటుంది. సో బట్ మనము హ్యాంగింగ్స్ చూస్తే కనుక ఈ టాప్సే వచ్చేస్తాయి రెండింటికి కూడా. సో ఇలా వస్తుంది. ఓకే, సో మనకు లాంగ్ చైన్ అయినా అలాగే ఉంటుంది అండ్ నెక్లెస్ కి కూడా సేమ్ టాప్సే ఇచ్చారు. ఓకే, నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. దిస్ ఇస్ నెక్లెస్. సో దీంట్లో కూడా మనకి కెంపు అండ్ పచ్చలు రెండు కనబడుతున్నాయి. అండ్ కాసులో చిన్నగా కింద మూగ టైప్ లో వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నారు. చూస్తున్నారు కదా. ఓకే, సో దీని ప్రైస్ వచ్చేసి 2400 ప్లస్ షిప్పింగ్ అండి. 2400 ప్లస్ షిప్పింగ్. ఓన్లీ నెక్లెస్ విత్ టాప్స్, ఇయర్ టాప్స్. సేమ్ అలాగే మనకి దీంట్లో లాంగ్ చైన్ కూడా ఉంది. మంచి 3/4 లెంత్ వస్తుంది. చాలా బాగుందండి. చూస్తున్నారు కదా. యాంటిక్ జ్యువెలరీ మీద ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకే, సో ఇలా ఉంటుంది మొత్తం. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 4500 ప్లస్ షిప్పింగ్ అండి. దిస్ ఇస్ 4500 ప్లస్ షిప్పింగ్. ఇలా ఉంటుంది. ఓకే, రెండింటికి ఇయర్ టాప్స్ సేమ్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. చాలా గ్రాండ్ జ్యువెలరీ ఇది. లక్ష్మీ అమ్మవారి విగ్రహం ప్రతి చోట కనబడుతుంది మనకి. చూస్తున్నారు కదా. ఇట్స్ ఎ లాంగ్ చైన్, బ్యూటిఫుల్ లాంగ్ చైన్ విచ్ ఈస్ ఇన్ యాంటిక్ గోల్డ్. అండ్ హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఇది కూడా నక్షి వర్క్. ఇదంతా నక్షి వర్క్. సో ఇలా ఉంటుంది దీనికి హ్యాంగింగ్స్. చాలా పెద్ద హ్యాంగింగ్స్. ఓకే, ఈ వెయిట్ బేర్ చేయగలము అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇవైతే చాలా సూపర్ గా ఉన్నాయండి. మనం చూస్తే అమ్మవారి పక్కన 2 ఎలిఫెంట్స్ ఎట్లా వచ్చాయి కింద మువ్వలు. ఓకే, సో ఇలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 7100 ప్లస్ షిప్పింగ్. 7100 ప్లస్ షిప్పింగ్. ఇలా ఉంటుంది. ఓకేనా, అంత కవర్ అయిందా నీట్గా. ఇలా ఉంటుంది. సో మొత్తం ఎన్ని వచ్చాయి లక్ష్మీ అమ్మవాళ్ళు. బోత్ సైడ్స్ చూస్తే 3 ఉన్నాయి. మళ్ళీ మధ్యలో పెద్ద పెండెంట్. ఓకే, కూర్చున్న లక్ష్మీదేవి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ జ్యువెలరీ. ఇక్కడ కూడా కాసుమాలనే. ఇది అమ్మవారు విగ్రహంలానే ఉంటుంది. అంటే కాసులు ఉంటాయి కదా, లక్ష్మీదేవి కాసుమాల. బట్ పైన చూస్తే మనకి ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఈ డిజైన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా నేను విన్నది ఏంటి అంటే ఇవన్నీ మనం గోల్డ్ జ్యువెలరీలో చూస్తాము అని చెప్పేసి. ఇలా ఉంది. ఇవన్నీ చూస్తున్నారు కదా. సో ఇదంతా ఎలిఫెంట్స్. దీస్ ఆర్ రెప్లికా డిజైన్స్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ అన్నమాట. ఓకే, బాగుంది కదా. దీంట్లో ఇది షార్ట్ నెక్లెస్.
షార్ట్ నెక్లెస్ ఇది లాంగ్ చైన్. అండ్ ప్రైస్లు వీటికి డిఫరెంట్ గా ఉంటాయి. ఫస్ట్ పెద్దదాన్ని లాంగ్ చైన్ చెప్తున్నాను. దిస్ ఇస్ 4100 ప్లస్ షిప్పింగ్. ఇది వచ్చేసి 4100 ప్లస్ షిప్పింగ్. అండ్ ఇది 2100 ప్లస్ షిప్పింగ్. 2100 ప్లస్ షిప్పింగ్. అండ్ దానికి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఎలిఫెంట్స్ వచ్చాయి. ఫస్ట్ టైం ఎలిఫెంట్స్ చూడటము జ్యువెలరీలో. అండ్ అట్లాగే మనం జనరల్ గా పట్టు చీరలో చూస్తుంటాం కదా ఎలిఫెంట్స్ కానీ ఇట్లా ఫ్లవర్స్ కానీ అలాంటివి. బట్ ఇక్కడ మనం చూస్తే దీంట్లో చిన్న హ్యాంగింగ్ లో కూడా చిన్నగా ఎలిఫెంట్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా కాబట్టి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ చోకర్ అండి. ఇది జనరల్ గా నాకు చోకర్స్ అంటే ఇష్టం ఉండదు, మీరు చూసే ఉంటారు, నేను ఎప్పుడు పెట్టుకోను ఎక్కువగా. బట్ ఇది చూసిన తర్వాత మాత్రం నాకు భలే నచ్చింది. అసలు ఎంత బాగుందంటే ఇట్లా నెక్ నిండా వచ్చేస్తుంది. ఓకే, వెనక్కి కూడా కొంచెం ఉంది. అండ్ చక్కగా ముత్యాలు వచ్చాయి. అండ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. చూస్తే మనకి మధ్యలో రాధాకృష్ణులు ఉన్నారు. ఓకే, రాధాకృష్ణులు వచ్చి మళ్ళీ ఇదంతా ఒక బృందావనం థీమ్ తో ఉంది ఈ చోకర్. ఓకే, దీంట్లో ఆ థీమ్ కనబడుతుంది మీకు. అండ్ ఇలా చిన్నగా హంసలు వచ్చాయి. అండ్ ఇక్కడంతా కూడా పువ్వులు వచ్చాయి. ఆ డిజైన్ అంతా కూడా చాలా అందంగా ఉంది. ఈ నక్షి వర్క్ అంతా సూపర్ గా ఉంది. మధ్యలో రాధాకృష్ణుడు పెట్టి ఉంటుంది. కిందంతా ముత్యాలు వచ్చాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్ గా ఉంది చైన్ అంతా కూడా. ఇది ఓకే, చాలా బ్యూటిఫుల్ గా అనిపించేది. అండ్ లెట్స్ సీ ది ప్రైస్. 5900 ప్లస్ షిప్పింగ్. 5900 ప్లస్ షిప్పింగ్. దీనికి హ్యాంగింగ్స్ కూడా రాధాకృష్ణుల హ్యాంగింగ్స్ అండి. బుట్టలు రాలేదు వీటికి, ఇలా వచ్చాయి. ఓకే, 5900 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ ఇంకొక కాసుమాల చూద్దాం. ఇందాక మనం చూసిన కాసుమాలలో ఇక్కడంతా కూడా ఎలిఫెంట్స్ వచ్చాయి, రైట్? ఇప్పుడు చూస్తే దీంట్లో అమ్మవారు కూర్చున్న అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది మీకు. అంటే కింద లక్ష్మి కాసు కనబడుతూ, పైనంతా చిన్న లక్ష్మి మనకు మామూలుగా రింగ్స్ లో కనబడుతూ ఉంటుంది. ఆర్ చిన్న చిన్న పెండెంట్స్ ఉంటాయి కదా, అలా లక్ష్మి కూర్చున్న లక్ష్మి ఉంటుంది కదా. సో అవన్నీ కూడా ఇక్కడ వచ్చాయి నీట్ గా. ఓకే, సో దీని ప్రైస్ వచ్చేసి 2100. అండ్ వీటి బుట్టలు వీటికి హ్యాంగింగ్స్ చిన్నగా ఇచ్చారు క్యూట్ గా ఇలా. ఓకే, 2100. నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ చైన్. సో ఇందాక చూసిన దానికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ అమ్మవారు పద్మం మీద కూర్చున్న అమ్మవారు. అండ్ ఆ పద్మము వెనకాల అది ఉంటుంది కదండి, అమ్మవారు ఎక్కడైతే కూర్చుంటారో ఆ సింహాసనం అంటారు కదా, ఆ సింహాసనం అంతా కనబడుతూ ఉంటుంది ఈ నక్షి వర్క్ లో మనకి. ఇందాక చూసిన ఈ నెక్లెస్ లో 2100 నెక్లెస్ లో. బట్ ఇప్పుడు చూస్తున్న ఈ నెక్లెస్ లో ఎలా ఉంది అంటే, అమ్మవారు నార్మల్ గా కూర్చున్న అమ్మవారు, పద్మం మీద కూర్చున్న నార్మల్ అమ్మవారు. బట్ పైన మనకి ఇలా కెంపు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అంతా కూడా గోల్డ్ వేసుకుని బయటకు వెళ్ళాలంటే కొంచెం టెన్షన్ గానే ఉంటున్న టైంలో ఇలా మనం హ్యాపీగా 5000, 2000 ఆ రేంజ్ లో కనుక మనం వీటిని కొనేసుకుని ఫంక్షన్స్ కి వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది అనిపించింది. సో అందుకే తీసుకొచ్చాను. నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది ఇంకొక మాల అండి. అంటే దాంట్లోనే ఇది లాంగ్ చైన్, సేమ్ డిజైన్. ఇదైతే
2600. ఇందాక మనం చూసిన ఈ నెక్లెస్ 2600 విత్ కెంపూస్ ఉన్నాయి కాబట్టి. అండ్ లాంగ్ చైన్ వచ్చేసి 4600 ఇలా వచ్చింది. ఓకే, విత్ హ్యాంగింగ్స్ ఇట్లా వచ్చారు. 4600 అండ్ 2600. నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఆఫ్ జ్యువెలరీ చూద్దాం. ఇందులో మనకి పీకాక్స్ కనబడుతున్నాయి. యా, నక్షి వర్క్ అని చెప్పాను కదా, ప్రతి జ్యువెలరీ కూడా నక్షి వర్క్ లో ఉంటుంది. మీరు చూసారని అందుకే స్పెట్స్ పెట్టుకున్నా. అంత మీకు పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, అంతా కూడా రిజిస్టర్ అయ్యేలాగా ఉందా లేదా చెప్పడం కోసం నేను స్పెట్స్ పెట్టుకొని మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇవేంటంటే పీకాక్స్, ఇవన్నీ కూడా పీకాక్స్. కింద మనకి నార్మల్ కాసులు కనబడుతున్నాయి, అమ్మవారి కాసులు ఉంటాయి కదా, అవి కనబడుతున్నాయి. అండ్ పైకి వచ్చేసరికి పీకాక్స్ ఉన్నాయి ఇక్కడంతా కూడా. ఓకే, అండ్ దీని ప్రైస్ 2200. అండ్ టాప్స్ చూసారు ఎంత బాగున్నాయి, 2200 అండి వీటికి. ఓకే, సో మీరు వీటిని నార్మల్ గా మన గోల్డ్ జ్యువెలరీతో కూడా పేరప్ చేసుకోవచ్చు, బాగుంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే పెద్ద జ్యువెలరీ ఏదైనా పెద్ద హ్యాంగింగ్స్ పెట్టుకుంటే కూడా వీటికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ దాంట్లోనే లాంగ్ చైన్. సో ఇది 4500. నేను కోడ్స్ మర్చిపోయాను చెప్పడం అన్నిటి. 4500. మీరు స్క్రీన్ షాట్ తీసి నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను పీకాక్స్ ఉన్నాయి, దీంట్లో ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఓన్లీ కాసుమాల ఉంటుంది, అండ్ కెంపుతో ఉన్న లక్ష్మీదేవి ఉంది, సింహాసనం మీద కూర్చున్న లక్ష్మీదేవి ఉంది, ఇలా వేరియేషన్స్ చెప్తున్నాను కదా. సో మీకు ఏది కావాలో మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు, స్క్రీన్ షాట్ లో అంత పర్ఫెక్ట్ గా ఒక్కొక్కసారి రాదు కాబట్టి బ్లర్డ్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం ఆ డిస్క్రిప్షన్ నేను ఏదైతే చెప్పానో అది మెన్షన్ చేస్తే చాలు. ప్రైస్ కూడా మెన్షన్ చేస్తే మరీ మంచిది. సో ఇంకొక బ్యూటిఫుల్ జ్యువెలరీ అండి. ఇక్కడ మనం చూస్తే మంచి ముత్యాలు వచ్చాయి, అండ్ మధ్యలో లక్ష్మీదేవి ఉంది, అండ్ పీకాక్స్ వచ్చాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ నక్షి వర్క్ చూస్తున్నారు కదా, ఈ చిన్న పెండెంట్ లో కూడా అమ్మవారి విగ్రహం కనబడుతుంది, కూర్చున్న లక్ష్మీదేవి ఉంది. అండ్ ఇవంతా ఇలా చక్కగా సౌండ్స్ కూడా నీట్ గా వస్తుంది. ఇలా పర్ల్స్ అన్ని కూడా దగ్గరగా ఉండి ఒక మువ్వల్ లాగా ఉంది, ఇదంతా మువ్వల హారం లాగా ఉంది. ముత్యాల హారం కాస్త మువ్వల హారం లాగా ఉంది. అండ్ ఇలా ఉంటుంది దీని లుక్, ఇట్లా ఉంటుంది. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకి మువ్వలతో కూడిన బుట్టలు, పైన చిన్నగా లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది, అండ్ కింద ముత్యాలు. సో కావాలి అనుకుంటే మీరు ఇక్కడ డ్రాప్ కూడా వేసుకోవచ్చు, ముత్యం కానీ లేకపోతే ఏదైనా గోల్డ్ కానీ ఇంకేదైనా కలర్ లో కావాలి. కెంపులు ఎలాగో దీంట్లో ఉన్నాయి కాబట్టి కెంపులు కావాలి అనుకున్నా కూడా డ్రాప్ వేసి ఇస్తాం. ఓకే, సో దీని ప్రైస్ వచ్చేసి 5200. ఈ నెక్లెస్ ప్రైస్ వచ్చేసి 5200. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ జ్యువెలరీ. ఇదైతే ఇంకా సూపర్ గా ఉందండి. దీంట్లో మామూలుగా ఒక్కొక్క దాంట్లో లక్ష్మీదేవి ఉంది, ఒక దాంట్లో ఓన్లీ ఎలిఫెంట్స్ వచ్చాయి, ఒక దాంట్లో ఓన్లీ వినాయకుడు వచ్చాడు, అట్లా ఉంది కదా. ఇక్కడ మనం చూస్తే లక్ష్మీదేవితో పాటు ఎలిఫెంట్స్ కూడా కనబడుతున్నాయి, ఏనుగులు వచ్చాయి, ఐరావతాలు. అది మళ్ళీ ఏదో ఎబ్బెట్టుగా ఉన్నట్టుగా లేదు, చాలా నీట్ గా ఉంది. మనం ఇదేంటి మరి ఎలిఫెంట్స్ తో నెక్లెస్ ఏంటి అని ఆలోచిస్తాము అనుకోకుండా చాలా నీట్ గా ఉంది ఇది జ్యువెలరీ. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2400 విత్ కి హ్యాంగింగ్స్ ఇట్లా వచ్చాయి. $2400. ఓకే, నెక్స్ట్ ఇంకొక జ్యువెలరీ. దీంట్లోనే లాంగ్ చైన్ ఇలా ఉంటుంది,
సో 4500. దీని ప్రైస్ వచ్చేసి 4500. సేమ్ ఇందాక నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ దీనికి కూడా. ఓకే, సో చూసారు కదండి. ఐ హోప్ మీ అందరికి జ్యువెలరీ నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను జ్యువెలరీ చూపించడం అనేది. అంతకుముందు చూపించాను కానీ అంటే మన జ్యువెలరీ లాగా ఏం చూపించలేదు, వేరే వాళ్ళకి ప్రమోషన్ లాగా చూపించాను భానుస్ కలెక్షన్. బట్ ఇప్పుడు ఒకవేళ మీకు నచ్చితే శ్రీనవా నుంచి జ్యువెలరీ కూడా నెక్స్ట్ మీకు కమింగ్ డేస్ లో రాబోతుంది. అండ్ డోంట్ థింక్ ప్రతిసారి ఇంతే ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ చూపిస్తాము అన్నట్టుగా ఏం లేదు. సో మీరు ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి అప్కమింగ్ వీడియోస్ లో మనము అన్ని వెరైటీస్ అంటే పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ ఎలా అయితే చూపిస్తున్నానో దీంట్లో కూడా జ్యువెలరీలో అన్ని రేంజెస్ లో అన్ని టైప్ ఆఫ్ జ్యువెలరీ చూపించాలి అని అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మీరు ఇచ్చే రెస్పాన్స్, మీరు ఇచ్చే ప్రోత్సాహమే దానికి నేను ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో మీరు దీనికి సంబంధించి ఎటువంటి మెసేజెస్ అయినా నాకు 951522కి పెట్టేయచ్చు. ఎందుకంటే ఓకే మీకు రీజనబుల్ గా అనిపిస్తున్నాయా, ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తున్నాయా, ఆ విషయం కూడా చెప్పండి. సో దట్ నేను ఇంకా బెటర్ గా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ గా మేము చేయబోయే వీడియోస్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. నమస్తే, మీ స్వాతి.